మెదక్ జిల్లా నర్సాపూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మదన్ రెడ్డిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టారు. హత్నూర మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ పైకెక్కి రోడ్డుపై కూర్చొని మదన్ రెడ్డికి టికెట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గారి నాయకత్వం గారి నాయకత్వం మదన్ రెడ్డి గారి టికెట్ వెంటనే మదన్ రెడ్డి గారి టికెట్ వెంటనే మదన్ రెడ్డి గారి టికెట్ వెంటనే ఉద్యమదారు టికెట్ ఇవ్వద్దు ఉద్యమద్రోగులకు టికెట్ ఇవ్వద్దు ఉద్యమద్రోగులకు టికెట్ ఇవ్వద్దు మదన్ రెడ్డి మదన్ రెడ్డి కేసీఆర్ గారికి మా హత్నూర మండల యువకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈసారి కూడా పెద్ద మనసు చేసుకొని మదన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించాలని కోరుతున్నాము. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్ళినా పనులు చేసే వ్యక్తి మదన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఈ 9 సంవత్సరాల రాజకీయంలో పార్టీ నాయకుల వల్ల ఎలాంటి కేసు కాకుండా ఇప్పటి వరకు 9 సంవత్సరాల్లో ఒక కేసు కూడా పార్టీ గొడవల మధ్య కేసులు కాలేవు. కాకపోతే రికార్డు చెక్ చేసుకోవచ్చు. అంతకుముందు ఉన్న వాళ్ళు తిడితే కేసులు కొడితే కేసులు అన్నట్టు ఇష్టం ఉన్నట్టు కార్యకర్తలకు బెదిరించి ఇబ్బందులు గురి చేశారు. కాబట్టి ఈసారి ఈ ఒక్కసారికి మాత్రము మదన్ రెడ్డి గారికి టికెట్ కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తాం మదన్ రెడ్డి గారిని. ఈ హత్నూర మండల యువత అంతా మదన్ రెడ్డి గారికి వెన్నంటే ఉన్నారు కనుక ఈసారి కూడా మదన్ రెడ్డి గారికి బీఫామ్ ఇచ్చి ఆశీర్వదించాలని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కోరుతున్నాం. మీరు కూడా సార్ కోసం కొంచెము టైం కేటాయించి పెద్ద మనసు చేసుకుని ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ఈసారి కూడా బీఫామ్ ఇస్తే మేము గెలిపించడానికి రెడీగా ఉన్నాం. కనుక మాది కూడా ఒకసారి విన్నవించుకొని చాలా అభివృద్ధి చేసిండు మదన్ రెడ్డి గారు. నర్సాపూర్ తాలూకాలో బస్ డిపో మీ దయతోనే బస్ డిపో తెచ్చిండు, చెక్ డ్యామ్ తెచ్చిండు, సీసీ రోడ్లు వేయించిండు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిండు, వాటర్ ట్యాంక్ చాలా డెవలప్మెంట్ అయింది నర్సాపూర్. ఇంకా ఈసారి అయి ఉంటే ఇంకొంచెం డెవలప్మెంట్ అవుతుంది మా కోరిక. కనుక ఈసారి కూడా మదన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించాలనుకుంటున్నాం. మీరు వేరే వాళ్ళకు ఎలాంటి పదవిస్తున్నా మాకు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి నమస్కారం చేసి చెప్తున్నాం. మదన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి. ఏ పార్టీ నాయకుడు పోయినా, ఏ నైట్ పోయినా, ఏ పగలు పోయినా ఆయన బెడ్రూమ్ లో పిలుచుకొని పని చేసినటువంటి మదన్ రెడ్డి గారు ఏ రాజకీయ నాయకుడు అందరూ ఉన్న పిల్లలని చెప్పేసి పని చేసి పెట్టిండు. వెంటనే ఫోన్ చేసిండు. ఎస్పీ గాని, కలెక్టర్ గాని, ఎంఆర్ఓ గాని పని చేసి పెట్టిండు మదన్ రెడ్డి గారు. అంతకుముందు సునీత చేయలేదు. నేను మదన్ రెడ్డి ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ చూడలేదు. అందరు నా పిల్లలు అనుకొని పనిచేసిండు. మదన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని కోరుచున్నాము. ఇంత నమస్కారం. మొత్తం ఈ రోజు ఒక తాటిపైకి వచ్చి ఈరోజు మదన్ రెడ్డి గారి కోసం ఎట్టి పరిస్థితుల్లో నర్సాపూర్ నియోజకవర్గము టికెట్ ఎందుకు ఆపిరో మాకు అర్థమైతలేదు. కానీ నర్సాపూర్ నియోజకవర్గము మదన్ రెడ్డి గారు అనేక పనులు, అనేక అభివృద్ధి పనులు చేసిండు. ఒకవేళ మదన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే
మేము వేరే వాళ్ళకి ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేసే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మదన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తేనే భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. నర్సాపూర్ యువత మొత్తము మదన్ రెడ్డి గారి వైపే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పనిచేసే ప్రసక్తే లేదు. కంపల్సరీ మదన్ రెడ్డి గారికి టికెట్ రావాలి, టికెట్ ఇవ్వాలి. కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆలోచన చేసి పెద్ద మనసు చేసుకొని ఆలోచన చేసి మదన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.